ఇంకొక విషయం మీకు తెలియాల్సింది కూడా ఉంది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన చేవెళ్లకు యువతల ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వరకు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ చేసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి స్వార్థం కోసం ఆ ధరల పరిపాలన స్వలాభం కోసం అటువంటి ప్రాజెక్టుని ఆ ప్రాణహితకి పేర్లు మార్చి కోట్లాది రూపాయల కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతన్నులకు ఉన్న హక్కులని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టింది ఆనాటి ప్రబుద్ధులు. దానికి నిదర్శనమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. చేవెళ్ల దాకా పొడిగించకుండా కేవలం హైదరాబాద్తో ఆపి పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది ఆనాటి ప్రబుద్ధులే. ఆ ప్రబుద్ధులు వేసిన పునాదే ఈనాటి బంకచెర్ల. ఈ బంకచెర్ల ఫలితం తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క నీటి చుక్కని తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని వదులుకోటుకోడని కూడా ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాతి ప్రభుత్వం. పేదోడికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, పేదోడికి అండగా ఉండే దాంట్లో, పేదోడికి ఎంత సహాయం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన ప్రతి మాటని పేదోడికి అందిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా వాస్తవులే, ఈ నియోజకవర్గాల వాస్తవులే. కాబట్టి మీ దీవెనలు అసెంబ్లీలో ఎలా ఉన్నాయో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.